నమస్కారం. ఈరోజు మనం 2023 నాగర్ కర్నూల్ ఎన్నికల ఫలితాన్ని చూద్దాం. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు. ఇది పాలన, ప్రజల నమ్మకం గురించి మనకు చాలా లోతైన పాఠాలు నేర్పుతోంది. అసలు ఈ తీర్పు మనకు ఏం చెప్తుందో విశ్లేషిద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే, ముందుగా నాగర్ కర్నూల్లో అసలేం జరిగిందో, ఆ నేలపైన పరిస్థితి ఏంటో చూద్దాం. ఆ తర్వాత అంకెలేం చెప్తున్నాయో పరిశీలిద్దాం. తర్వాత గ్రామాల్లో ప్రజల మాటలు, వారి గుసగుసలు విందాం. ఆ తర్వాత పార్టీ యంత్రాంగం ఎక్కడ దెబ్బతిన్నదో చూసి, చివరగా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందొచ్చో ఒక బ్లూప్రింట్ కూడా చూద్దాం. మొదటగా నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని అర్థం చేసుకుందాం. ఇది ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. ఇక్కడి ప్రజల బతుకులు, వాళ్ల భవిష్యత్తు అన్ని భూమితో, పండే పంటతో ముడిపడి ఉంటాయి. వాళ్ల ఆశలు, నిరాశలు అన్నీ ఆ నేలలోనే ఉంటాయి. చూడండి, 2018లో ఇదే నాగర్ కర్నూల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యముండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్లకొక రాజకీయ కంచుకోట. వాళ్ల పట్టును ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి. 2018లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజారిటీ ఎంతో తెలుసా? ఏకంగా 54,354 ఓట్లు. ఇది మామూలు గెలుపు కాదు, ఒక రాజకీయ సునామీ అన్నమాట. అంత బలమైన పునాది కదులుతుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. కాని కేవలం 5 ఏళ్లలోనే ఆ కోట పేకమేడలా కూలిపోయింది. అంత తిరుగులేని ఆధిపత్యం ఎందుకు ఆవిరైపోయింది? ఈ రాజకీయ భూకంపానికి అసలు కారణాలేంటి? ఇప్పుడు ఆ మూలాల్లోకి వెళ్దాం. సరే, ఇప్పుడు కథల నుంచి కాస్త పక్కకు వచ్చి నేరుగా గణాంకాల దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కొన్నిసార్లు అంకెలు అబద్ధం చెప్పవు. నాగర్ కర్నూల్లో వచ్చిన మార్పు ఎంత పెద్దదో, ఎంత నాటకీయంగా ఉందో ఈ నంబర్లే మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో మీరే చూడండి. 2018లో 54,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన పార్టీ 5 ఏళ్లు తిరిగేసరికి 5,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే +54,000 నుంచి -5,000కి దాదాపు 60,000 ఓట్ల స్వింగ్. ఇది ఓటర్ల మూడ్లో వచ్చిన ఒక భారీ మార్పుకు తిరుగులేని సాక్ష్యం. ఇది కేవలం ఓట్ల తేడాలోనే కాదు, ఓట్ల శాతంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 2018లో 54% ఉన్న ఓటు షేర్ 2023 నాటికి 44%కి పడిపోయింది. అంటే ఏకంగా 10% ఓట్లు కోల్పోయారన్నమాట. ఇదేదో త్రుటిలో చేజారిన గెలుపు కాదు, ప్రజల నుంచి వచ్చిన ఒక బలమైన తిరస్కరణ సందేశం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం పోలింగ్ శాతం. 2023 ఎన్నికల్లో ఏకంగా 82.69% ఓటింగ్ నమోదైంది. సాధారణంగా ఇంత ఎక్కువ పోలింగ్ జరిగిందంటే అర్థం ఓటర్లు మార్పు తీసుకురావాలనే బలమైన కోరికతో చాలా పట్టుదలగా ఓటింగ్లో పాల్గొన్నారని. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఒక అభిప్రాయం. బాధ్యతాయుతమైన, స్వేచ్ఛాయుతమైన వాక్స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో సమాచారంతో కూడిన ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది ప్రతి పౌరుడి గౌరవానికి, రాజ్యాంగ విలువలకి సంబంధించిన విషయం. సరే, అంకెలు ఏం జరిగిందో చెప్పాయి. కానీ అసలు ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి, గ్రామాల వైపు చూడాలి. అక్కడి ప్రజల అనుభవాలు, వాళ్ల ఆవేదనల వెనుక ఉన్న నిజమైన కథలు వినాలి. ఈ ఒక్క సంఘటన చాలు వ్యవస్థ వైఫల్యాన్ని, ప్రజల్లో పేరుకుపోయిన నిరాశను అర్థం చేసుకోవడానికి. తెలకపల్లిలో ఒక రైతు తనకు అందాల్సిన ప్రభుత్వ సహాయం అందలేదన్న ఆవేదనతో, నిరసనగా తన సొంత బైకునే తగలబెట్టుకున్నాడు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా నీరుగారిపోతున్నాయో, ప్రజల నమ్మకం ఎంతలా దెబ్బతిన్నదో చెప్పడానికి ఇంతకంటే బలమైన ఉదాహరణ అవసరం లేదు. కేవలం పాలనలో లోపాలే కాదు, స్థానిక నాయకుడి ప్రవర్తన కూడా పార్టీకి చాలా నష్టం చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఐటీ దాడులు జరగడం, ప్రత్యర్థులను బెదిరిస్తున్నట్లుగా ఒక వీడియో వైరల్ అవ్వడం, ఆయనలో అహంకారం పెరిగిపోయిందని, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం వ్యక్తిగత సమస్యల వల్ల జరిగిందా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఒకప్పుడు అంత పటిష్టంగా ఉన్న పార్టీ యంత్రాంగం ఎలా పట్టుతప్పింది? ఇది కేవలం ఒక నాయకుడి వైఫల్యం కాదు, ఒక వ్యవస్థ పతనమైన కథ. భారత రాజకీయాల్లో గెలుపోటములను నిర్ణయించేది బూత్ స్థాయి నెట్వర్క్. ఇదే ఏ పార్టీకైనా కళ్ళు, చెవులు, చేతులు లాంటిది. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక కార్యకర్తను ఉంచి
నాయకత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే వ్యవస్థ ఇది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇదే అతిపెద్ద బలం. కాని కాలక్రమేణా ఆ యంత్రాంగం పూర్తిగా తుప్పుపట్టిపోయింది. కార్యకర్తల్లో మనోధైర్యం దెబ్బతింది. అంతర్గత గొడవలు పెరిగిపోయాయి. కొంతమంది పార్టీలు మారారు. అన్నింటికన్నా ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి నాయకత్వానికి వాస్తవ పరిస్థితిని చేరవేసే ఫీడ్బ్యాక్ లూప్ పూర్తిగా తెగిపోయింది. దీంతో కింది స్థాయిలో ఏం జరుగుతోందో పైవాళ్లకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాయకత్వం క్షేత్రస్థాయి ప్రజల గొంతుకును వినడం మానేసింది. నేల విడిచి సాము చేసినట్టు అయ్యింది వాళ్ల పరిస్థితి. సరే, ఇప్పటిదాకా మనం ఓటమికి గల కారణాలను విశ్లేషించాం. రోగ నిర్ధారణ పూర్తయింది. ఇప్పుడు చికిత్స ఏంటి? కోల్పోయిన నమ్మకాన్ని, సంస్థాగత బలాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలి? దీనికి అవసరమైన ఒక స్పష్టమైన ఆచరణాత్మక ప్రణాళికను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక 3 సూత్రాల పునరుద్ధరణ ప్రణాళిక ఉంది. 1. నాయకత్వాన్ని మార్చాలి. వివాదాస్పదంగా మారిన, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన అభ్యర్థిని పక్కన పెట్టాలి. 2. సంక్షేమ పథకాల పంపిణీని సరిదిద్దాలి. గ్రామాల్లో ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలి. 3. సంస్థను పునర్నిర్మించాలి. నిర్వీర్యమైపోయిన బూత్ కమిటీలకు మళ్లీ జీవం పోసి వాటికి అధికారాలు ఇవ్వాలి. ప్రజలతో మళ్లీ కనెక్ట్ అవ్వాలంటే కొన్ని కీలకమైన అడుగులు వెయ్యాలి. మొదటిది, కేవలం ఉపన్యాసాలివ్వడానికే కాకుండా ప్రజలు చెప్పేది వినడానికి వారానికోసారి గ్రామసభలు పెట్టాలి. రెండవది, యువ ఓటర్లను ఆకర్షించడానికి యువసేన లాంటి విభాగాన్ని ప్రారంభించాలి. ఇక మూడవది, ప్రతి కుటుంబాన్ని కలిసి వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ నమ్మకాన్ని ఒక్కొక్కరిగా తిరిగి గెలుచుకోవాలి. ఇప్పుడు ఈ ఒక్క నాగర్ కర్నూల్ ఎన్నిక నుంచి మనం నేర్చుకున్న పాఠాలను ఒక పెద్ద క్యాన్వాస్లో చూద్దాం. ఇది కేవలం ఒక నియోజకవర్గం కథ కాదు. మన ప్రజాస్వామ్యంలో పాలన, జవాబుదారీతనం గురించి ఇది మనందరికీ ఒక సార్వత్రిక గుణపాఠం. ఈ ఫలితం ఒకేసారి 2 విషయాలు చెబుతోంది. అధికారంలో ఉన్నవారికి ఇది ఒక హెచ్చరిక. ప్రజల రోజువారీ కష్టాలను, వారి బాధలను పట్టించుకోకపోతే మీ పతనానికి అదే నాంది అవుతుంది. అదే సమయంలో ఇది ఒక ఆశను కూడా చూపిస్తోంది. సానుభూతి, జవాబుదారీతనం, సేవ అనే పునాదుల మీద కొత్త రాజకీయాలు నిర్మించుకునే అవకాశం ఉంది. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన సూత్రం. ప్రజలు మౌనంగా ఉన్నారంటే అంతా అంగీకరిస్తున్నారని ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్లు ఓపికగా గమనిస్తుంటారు. సరైన సమయం వచ్చినప్పుడు చాలా నిర్ణయాత్మకంగా తమ తీర్పిస్తారు. వారి మౌనం బలహీనత కాదు, అది ఆలోచన. ఒకవేళ ప్రతి ఎన్నిక అనేది ప్రజలను అడిగే ఒక ప్రశ్న అనుకుంటే, మరి నాగర్ కర్నూల్ ప్రజలిచ్చిన సమాధానం మన పాలన గురించి మనకు ఏం చెప్తోంది? ఈ ప్రశ్న గురించి మనందరం ఆలోచించాలి. పాలన అనేది కేవలం పథకాలు పంచడం కాదు, అది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గౌరవించడం కూడా. పౌరుల నుంచి సేకరించిన డేటాను సమ్మతితో బాధ్యతాయుతంగా వాడటం నమ్మకాన్ని పెంచుతుంది. భారతదేశం యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా ఇదే సూత్రాన్ని నొక్కి చెప్తోంది. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఒక్కటే: రాజకీయమనేది సింహాసనాల కోసం ఆడే ఆట కాదు. అది ప్రజలు, వారిని పాలించేవారి మధ్య ఉండే ఒక నమ్మక వ్యవస్థ. ఆ నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన రాజకీయం. దాన్ని కాపాడుకోవడమే అసలైన విజయం. మీరు ప్రజలే కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041660 నంబర్కి కాల్ చేయండి. రాజకీయం కంటే ఉన్నతమైన లక్ష్యం కోసం.